ప్రతి దానికి ఎంత ఇబ్బంది అయినా పర్లే, మనీ పరంగా మాట రాకూడదు. రెస్పెక్ట్ ఇంపార్టెంట్, రైట్ ఆర్ రాంగ్? సో నేనేమంటానంటే, సొంత లాభం కొంత మానుకు అని గురజాడ గారు చెప్పారు. దానికి అర్థం ఏంటో తెలుసా అండి? మనం అందరం బిజినెస్ చేస్తాము, మనం బిజినెస్ లో లాభాలు వదిలేయమని కాదండి. మనం అలా అర్థం చేసుకుంటున్నాం. సొంత లాభం కొంత మానుకు అంటే మనకు వచ్చే స్వయంగా నాది అనే ఫీలింగ్ లోంచి కొంత సొసైటీ ఇది నేనే కాదు, నాతో పాటు నా స్నేహితుల పిల్లలు ఉన్నారు, నాతో పాటు రేపు మీరందరూ మీ పిల్లలకి పెళ్లిళ్ళు చెయ్యాలా? మంచి కోడలు కావాలి కానీ సొసైటీ బాగుపడకూడదు, మంచి అల్లుళ్ళు కావాలి కానీ సొసైటీ బాగుపడకూడదు. అవునా కాదా? నేనైతే నాకు ఒక కోళ్ళు నాకు అల్లుడే వస్తారు. నాకు చిన్న స్వార్థం ఉంది, ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు, నా కొడుకు ఇంటర్మీడియట్, ఇప్పుడు నాకు ఒక కోళ్ళు వస్తుంది, ఒక అల్లుడు కూడా వస్తాడు. వాళ్ళిద్దరు మంచోళ్ళు రావాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలండి? ఐ హావ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. మన సొసైటీకి మనం ఎంత మంచి ఇస్తామో అది వెనక్కి వస్తూ ఉంటుంది. అవునంటారా పేరెంట్స్? దీనికి కానీ ఏం చేయాలంటే, మన పిల్లల పెంపకంలో భాగంగా ప్రతి ఒక్క పిల్లలు బాగుండాలనే ఆలోచనతో ఉండండి పేరెంట్స్. ఫస్ట్ మన అపార్ట్మెంట్ కావచ్చు, మన వీధిలో కావచ్చు, మన ఇంటి దగ్గరలో కావచ్చు, ఎక్కడైనా సరే నా చుట్టూ ఉన్న, నా పిల్లల చుట్టూ ఉన్న పిల్లలు కూడా మంచి ప్రతిభావంతులుగా మారాలి అని అనుకోండి. మీ పిల్లలు ఎంత ప్రతిభావంతులు అవుతారో మీరే చూడండి. అవునా కాదా? అర్థమవుతుందండి? కొద్దిగా కష్టంగా ఉంది కదా. ఏంటంటే సార్, మా టీవీ సీరియల్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టా బాగా క్యాప్చర్ చేసింది పేరెంట్స్ని కూడా. ఇన్స్టా బాగా క్యాప్చర్ చేసింది పేరెంట్స్ని కూడా. విషయం ఏంటో చెప్పనా? ఇప్పటికీ నాకు ఇన్స్టా హౌ టు యూజ్ నాకు ఐ డోంట్ నో. నమ్మండి, నేనంటే నన్ను నేను ఇదిగి చేసుకోగలుగుతున్నా. ఎందుకంటే నేను ఉంటే ఇంకొక 50 సంవత్సరాలు ఉంటా, ఒక 10 సంవత్సరాలు ఉంటానా, 5 సంవత్సరాలు ఉంటా తెలియదు. ఉన్న కొన్ని సంవత్సరాలైనా నా వంతు నేను సొసైటీకి ఏదైనా